వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. పాకిస్తాన్లోని ఓ యూనివర్సిటీ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. భారత్కు చెందిన ప్రాచీన భాషా సంస్కృతాన్ని కోర్సుగా ప్రవేశపెట్టింది. అంతేకాదు మహాభారతం, భగవద్గీత పాఠాలు కూడా బోధించేందుకు సిద్ధమైంది. పాక్ వర్సిటీలో సంస్కృతం కోర్స్, భగవద్గీత, మహాభారతం పాఠాలు. మహర్షి పాణి రచించిన అష్టాధ్యాయి సంస్కృతి వ్యాకరణానికి ప్రామాణిక గ్రంథంగా భావిస్తారు. ప్రతి అక్షరానికి స్పష్టమైన ఉచ్చారణ నియమాలు ఉండటం ఈ భాష ప్రత్యేకత. తక్కువ పదాలతోనే లోతైన అర్థాన్ని చెప్పగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నది. వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ, భారత, భాగవతాలు, పురాణాలు, అనేక కావ్యాలు ఆదిలో సంస్కృత భాషలోనే వచ్చాయి. ప్రతి భాషకు లిపి ఉంటుంది, కానీ సంస్కృతానికి లిపి లేదు. అన్ని భాషల్లోనూ పలికే అవకాశం ఉంది. ఇంతటి అద్భుతమైన భాషను భారతదేశంలోనే కాదు, బ్రిటన్, జర్మనీ, ఇటలీ, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండోనేషియా వంటి దేశాల్లో బోధించే యూనివర్సిటీలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఆ జాబితాలో పాకిస్తాన్ కూడా చేరింది. దేశ విభజన తర్వాత సంస్కృతంలో పాక్లో అడుగుపెట్టింది. లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్ ఈ భాషతో పార్ట్ టైం కోర్సును ప్రారంభించింది. అంతకుముందు 3 నెలలుగా వారాంతపు వర్క్షాప్ కోర్సెస్ ప్రవేశపెట్టగా అనూహ్య స్పందన లభించింది. 2027 నాటికల్లా పూర్తిస్థాయి కోర్సుగా మార్చేందుకు వర్సిటీ సిద్ధమవుతోంది. ఫారిన్ క్రిస్టియన్ కాలేజీల్లో సోషియాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ షాహిద్ రషీద్ ఈ మార్పునకు ప్రధాన కారణం. గతంలో అరబిక్, పార్సీ భాషలపై పట్టు సాధించిన ఆయన 1 ఏడాది పాటు కష్టపడి సంస్కృతం నేర్చుకున్నారు. ఇందుకోసం కేంబ్రిడ్జ్ సంస్కృత పండితురాలు ఆంటోనియా రుపెల్, ఆస్ట్రేలియన్ ఇండాలజిస్ట్ మెక్కామస్ టైలర్ వద్ద ఆన్లైన్లో శిక్షణ పొందారు. ప్రాచీన భాషల్లో మానవ జాతికి చాలా జ్ఞానం ఉంది. సంస్కృతం ఈ ప్రాంతానికి చెందింది. పాణిని గ్రామం ఇక్కడే ఉంది. ఇది ఒక సాంస్కృతిక స్మారక చిహ్నం. అందుకోసమైనా మేము ఖచ్చితంగా నేర్చుకోవాలి. సంస్కృతం ఏ ఒక్క మతానికి మాత్రమే చెందినది కాదు. భారతదేశంలోని హిందువులు, సిక్కులు అరబిక్ నేర్చుకుంటే, పాకిస్తాన్లోని ముస్లింలు సంస్కృతం నేర్చుకుంటే భాషలవే అడ్డంకులు కాకుండా వంతెన్లుగా మారతాయి. ఇది దక్షిణాసియాకు కొత్త ఆశాజనక ఆరంభం అవుతుంది అని రషీద్ అంటున్నారు. సంస్కృతం అనేది ఒక శిఖరం, ఒక సాంస్కృతిక చిహ్నం. మనం దానిని సొంతం చేసుకోవాలి. ఇది మనది కూడా. ఇదేదో ఒక నిర్దిష్ట ప్రాంతంతో ముడిపడినది కాదు అని అసోసియేట్ ప్రొఫెసర్ షాహిద్ రషీద్ చెప్పినట్లు ట్రిబ్యూన్ తెలిపింది. ఈ యూనివర్సిటీలో సంస్కృత బోధన ప్రారంభానికి ఈయన కీలక పాత్ర పోషించారు. సంస్కృత వ్యాకరణ పండితుడు పాణిని గంధార ప్రాంతంలో నివసించారు. ఆ గంధార ప్రాంతం ప్రస్తుతం పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్గా ఉంది. సంస్కృత భాషలోని అనేక తాళపత్ర గ్రంథాలను 1930 నాటికే జేసిఆర్ ఉల్నర్ అనే పండితుడు కేటలాగ్ చేసి ఉంచారు. కానీ 1947 తర్వాత ఏ పాకిస్తానీ విద్యార్థి కూడా వాటిని ఉపయోగించుకోలేదు. విదేశీ పరిశోధకులు మాత్రమే వాటిని ఉపయోగించారు. స్థానికంగానే పండితులకు ఇందులో శిక్షణ ఇస్తే చాలా మార్పు వస్తుంది అని గుర్మనీ సెంటర్ డైరెక్టర్ అలీ ఉస్మాన్ ఖాస్మీ చెప్పారు. రానున్న 10-15 ఏళ్లలో మహాభారతం, భగవద్గీతలో పాకిస్తాన్కు చెందిన పండితులను చూస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. విద్యార్థులు మొదట సంస్కృతాన్ని కఠినంగా, కష్టంగా భావించారు. కానీ కొద్ది కాలానికే అర్థం చేసుకోగలిగారు. ఉర్దూ భాషపై సంస్కృతం ఎంత ప్రభావం చూపిందో వారికి కొత్తగా తెలిసి వచ్చింది. కొంతమంది విద్యార్థులు సంస్కృతం హిందీకి భిన్నమని కూడా తెలియదు అని ప్రొఫెసర్ రషీద్ చెప్తున్నారు. హిందీ మహాభారత్ టీవీ సిరీస్ థీమ్ సాంగ్ అయిన హైకథా సంగ్రామ్కి యొక్క ఉర్దూ అనువాదాన్ని కూడా నేర్చుకుంటున్నారట. గురుమానీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ అలీ ఉస్మాన్ ఖాస్మీ చెబుతున్నది ఏంటంటే, పంజాబ్ యూనివర్సిటీ లైబ్రరీలో సంస్కృతం పామ్లీప్ మ్యానుస్క్రిప్ట్ పెద్ద కలెక్షన్ ఉంది. 1930లలో జేసిఆర్ ఉల్మర్ వాటిని కేటలాగ్ చేశారు. లాహోర్ వర్సిటీ భవిష్యత్తులో మహాభారతం, భగవద్గీతపై కోర్సులు ప్రారంభించాలనుకుంటుంది.
మరో 10-15 ఏళ్లలో పాకిస్తాన్లో భగవద్గీత మహాభారతంపై అధ్యయనాలు చేసే రీసెర్చ్లు కనిపించిన ఆశ్చర్యపోకర్లేదని తొలుత 3 నెలల పాటు వారాంతరాల్లో కోర్సుగా దీనిని ప్రారంభించినప్పటికీ మంచి స్పందన లభించడంతో 4 క్రెడిట్ల యూనివర్సిటీ కోర్సుగా మార్చారు. దీన్ని చూశాకే తాము సంస్కృతాన్ని పూర్తిస్థాయి యూనివర్సిటీ కోర్సుగా ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నట్లు అలీ ఉస్మాన్ ఖాసీ తెలిపారు. 2027 ప్రారంభంలో దీనిని ఏడాది పొడవునా బోధించే కోర్సుగా తీర్చిదిద్దుతామని చెప్పారు.